కొలిచెదము నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం జీవితమును మేలుతో నింపితివి దారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివి ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం Thank you.
పిలచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే. జ్ఞానుల మధ్యన నన్ను పిలచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే. హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో దైవవర్తమానం వినిపించడానికి మరి దైవజనులు వేదనాయకం గారు ఉండటం చాలా సంతోషకరం. మనందరికీ మరెంతో సన్నిహితులు, సుపరిచితులు. మరి బెంగళూరు పట్టణంలో నిన్నటి దినమున వరదాచార కళాక్షేత్రంలో ప్రత్యేకమైన కూడిక ఉంటున్నది. ఈరోజు కూడా ఉంటున్నది సాయంత్రం. కాబట్టి మరి బెంగళూరులో మీటింగ్స్ ఉన్నాయి. ఆదివారం పరిశుద్ధ దినమున మా మధ్యలోకి వచ్చి దైవవర్తమానం వినిపించాలని మరి నేను కోరినప్పుడు దైవజనులు మన ఎడల, మన యొక్క సంఘం ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి ఈరోజు మన మధ్యలో దైవవర్తమానం వినిపించడానికి వచ్చినందుకు వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క శక్తి కలిగిన వాక్కును అందరము నిశ్శబ్దముగా జాగ్రత్తగా విని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవాతి దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తుంటున్నాను. ఈ చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి నాకెంతో ప్రియులు, అత్యంత సన్నిహితులైనటువంటి అన్నగారికి నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తుంటున్నాను. సంఘములో ఉన్న పెద్దలకు, కూడి వచ్చిన సభ్యులైన మీ అందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మన దేవుడు అన్న ప్రార్థించినట్టుగా ఆశ్చర్యకరుడు. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. 2 పర్యాయాలు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఈ పదములు ఉపయోగించడం మీరు విన్నారో వినలేదో నేను ప్రక్క గదిలో ఉండి నేను వినగలిగాను. మన జీవితాలలో దేవుడు ఎప్పుడూ అద్భుతాలు చేసేవాడే, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేటువంటి వాడు. దేవుని యొక్క అద్భుతమైన కార్యం మన జీవితంలో జరగనంత వరకు కూడా మనమందరం కూడా ఒక్కొక్కసారి మన సమస్యలే మనను పట్టుకొని మానసికంగా మనను కృంగదీసేస్తూ ఉంటాయి. జీవితంలో నెమ్మది లేక, సమాధానం అనేది లేకుండా, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం అనేది లేకుండా జీవితమే సతమతమైపోతూ కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితులలో భవిష్యత్తు సాగిపోతూ ఉంటుంది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతం కోసం, ఆశ్చర్యకరమైన కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనము ఎదురు చూచేటువంటి కాలములో మనం అనుకున్నట్టుగా జరగకపోతే ఆ సమస్యల్లోనే మన ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్కసారి జీవితం నిరసిల్లిపోతూ ఉంటుంది. అయితే అలా నిరసిల్లి సొమ్మసిల్లిపోయినటువంటి వారి జీవితంలో అది నెలలు కావచ్చు, లేక సంవత్సరములే కావచ్చు. అయితే దేవుడు ఒక్కసారి మరి జీవితంలో ఒక అద్భుతం అనేది చేయగలిగితే అసలుకు మనను సంవత్సరాల తరబడి, నెలల తరబడి, రోజుల తరబడి మనల్ని పట్టుకొని పీడిస్తున్నటువంటి అవన్నీ ఏమవుతాయి తెలుసా? కీర్తన భాగం 126వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములు మనము చూడగలిగితే, తిరిగి వచ్చిన వారిని, సీయోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, యెహోవా చెరలో నుండి వారిని రప్పించినప్పుడు మనం కలకనిన వారి వలె నుంటిమి, కలకనిన వారి వలె మనముంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నోటి నిండా కూడా నవ్వుండెను. మన నాలుక
మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. ఆనంద గానముతో నిండి ఉండెను. చాలు. ఇక్కడ వాక్య భాగములో చూస్తే ఇశ్రాయేలుల యొక్క ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. వీరు బబులోనులో రాజైన నెబుకద్నెజరు యొక్క చేతిలో 70 సంవత్సరములు ఉండగలిగారు. అది తమ దేశం కాదు. అసలుకు అక్కడ ఉన్న ప్రజలు తమ ప్రజలు కూడా కానే కాదు. వీరు చెరగా వెళ్ళిపోయిన వారు. చెరగా వెళ్ళిపోయిన వీరు 1 లేక 2 లేక 10 20 30 70 సంవత్సరములు ఆ చెరలో ఉండిపోయారు. 70 సంవత్సరములు చెరలో ఉన్న వ్యక్తులకు స్వతంత్రత ఉండదు, స్వేచ్ఛ ఉండదు, ఒక నెమ్మది కలిగిన జీవితం అనేది ఉండదు. ఎవరి చేతి క్రింద వీరు ఉంటున్నారో వీరు వారి ద్వారా ఎంత ఇబ్బంది పడుతూ ఉండగలుగుతారో అనుభవించిన వారికే తెలుసు. కానీ చెప్పే నాకు, వినే మీకు తెలియనే తెలియదు. అంత బాధ వారు అనుభవించగలిగారు. ఎంత బాధ వారికి వచ్చినా తమ బాధలోని భక్తిని కాపాడుకుంటూ దేవునికి మొరపెడుతూ రాగలిగారు. దేవా, ఎప్పుడయ్యా ఈ చెర నుండి మేము బయటపడాలి అని బాధలో భక్తిని కాపాడుకుంటూ మొరపెట్టుచున్న వారి విషయంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. వారు ఎప్పుడు ఊహించలేదు. వారు అసలుకి ఎప్పుడు కూడా అనుకోనూ లేదు. అసలుకు ఆలోచనలోని కూడా రాలేదు. ఒకే ఒక అద్భుతం చేశాడు. ఆయన చేసిన అద్భుతమును బట్టి ఆ దేశపు యొక్క చెర నుండి వారు విడిపింపబడి వారి జన్మస్థలమైనటువంటి యెరూషలేముకు వెళ్ళేటప్పుడు వారి పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది తెలుసా? మనం కలకనిన వారి వలె ఉంటిమి కదా, మన నోటి నిండా నవ్వుండెను కదా, మన నాలుక ఆనందగానముతో ఉండెను కదా. అక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏంటి తెలుసా? మనం కలకనిన వారి వలె ఉంటిమి కదా. 70 సంవత్సరముల చెర ఒక కలకు పోల్చి మాట్లాడిస్తూ ఉంటున్నారు. రాత్రి కల వస్తుంది, ఉదయానికి మరిచిపోతాం. 70 సంవత్సరముల యొక్క బాధ, ఆ వేదన ఒక కలకు పోల్చేశారు. ఎంత విచిత్రం! 70 సంవత్సరముల శ్రమ మరిచిపోయే విషయమా? తరతరాలు కూడా చెప్పుకునే విషయం అది. అయితే వారు కలకు పోల్చేశారు అంటే అన్ని సంవత్సరముల యొక్క చెరను ఒక కలకు పోల్చగలిగారంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు వారి పట్ల చేసిన ఒకే ఒక అద్భుతం 70 సంవత్సరముల యొక్క శ్రమను మరిచిపోయేటట్టుగా చేసేసాది. మరి జీవితంలో నీ బాధలు, నీ సమస్యలు, నీకొచ్చిన శోధనలు అవి ఎన్ని రోజులు ఉండి నిన్ను పట్టుకుని పీడించిన ఒక్క అద్భుతము దేవుడు చేస్తే, ఆ ఒక అద్భుతం అది ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరములైన శ్రమ అయినా ఆ అద్భుతము వాటన్నిటినీ మరచిపోయేటట్టుగా చేస్తుంది. దేవుడు చేసే అద్భుతాలు అలా ఉంటాయి. ఆయన చేసే ఆశ్చర్యకరమైన కార్యాలు ఆ విధంగా ఉండగలుగుతాయి. అందుకే దేవుని చేత పిలువబడిన, ఆయన చేతిలో వాడబడుచున్న తన సేవకుల నుండి ఆయన పలికించే మాట అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు మన దేవుడు. ఇటువంటి మాటలు పలికిస్తూ భక్తులైన మీకు వినిపిస్తూ విన్నటువంటి మీరు గ్రహిస్తున్న సందర్భాలలో మీ వ్యక్తిగత జీవితములో కానీ మీ కుటుంబ వ్యవస్థలో కానీ బాధించి, వేధించి, శోధించి, రోదన కలిగించేవి ఎన్ని చుట్టుముట్టినా ఒక రోజున దేవాతి దేవుడి చేసే ఒకే ఒక అద్భుతం మీ పూర్వ దినములన్ని బాధలలో నుండి తప్పించేటువంటి అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయగలుగుతాడు. ఇది సత్యం, ఇది వాస్తవం, ఇది వట్టి మాట కాదు. ఇది దేవుడు చెప్పి చేయకుండా ఉండే మానవుని వంటి
ఒక అబద్ధీకుడు కాదు దేవుడు. ఆయన చెప్పింది చేసేటువంటి వాడు. విశ్వాసం అనేది మనలో ఉంటే నమ్మే ప్రతి వ్యక్తికి కూడా అది సాధ్యం. బైబిల్ స్పష్టం చేస్తుంది. అందుకే ఈడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. దానికి కృతజ్ఞతగానే ఆయన సన్నిధిని వెతికి ఇక్కడ కూర్చున్నాం. నీ జీవిత కాలమెల్లా ఇటువంటి కృతజ్ఞత కలిగిన జీవితం కొనసాగించిన వ్యక్తివైతే జరిగిపోయిన అద్భుతాల కంటే ఇంకా దేవుడు జరగనయ్యున్నటువంటి అద్భుతములు నీ జీవితంలో ఎన్నో నీ కంటికి కట్టినట్లుగా చూపిస్తాడు. వాటన్నిటిని అనుభవిస్తావు. అందులో వచ్చే ఆనందం నీ నోటి నిండా ఉంటుంది అన్న మాటను మరిచిపోవద్దు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు మంచివాడు. మన దేవుడు మంచివాడు. ఆ మంచి దేవుడైన ఆయన నీకు నీ కుటుంబానికి ఉండడం ఇది ఒక ధన్యం. జాగ్రత్తగా వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథం నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలులు దాన్ని చూచినప్పుడు ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇక్కడ మనము గమనించాలి. ఇశ్రాయేలుల యొక్క ప్రజలు ఐగుప్తు యొక్క దాస్యము నుండి వారు విడుదల పొంది సీను యొక్క అరణ్యానికి వారు రాగలిగారు. సీను అరణ్యానికి వారు వచ్చిన తర్వాత ఆహార విషయములో సనిగారు. అనేకమైన మాటలతో మోషే అహరోనులను చాలా ఇబ్బంది పెట్టి కష్టపెట్టగలిగారు. ఆ పరిస్థితిని చూచిన దేవాతి దేవుడు వారికి మన్నాను దేవుడు కురిపించగలిగాడు. అయితే ఇశ్రాయేలుల యొక్క ప్రజలు అప్పటి వరకు చూడనటువంటి ఆ మన్నాను వారు చూచిన తర్వాత అర్థం కాలేని సర్వ సమాజము కూడా ఇది ఏమి అన్న ఈ మాటకు హిబ్రూ భాషలో మన్నా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇదేమి అన్న ఈ మాటకు హిబ్రూ భాషలో మన్నా. ఈ మన్నా వారు ఎప్పుడు చూడగలిగారు? ఇదేమి, అది విచిత్రమైనది, అది ఒక వింతైనటువంటిది. ఇది వరకు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ ఎవరి మధ్య చూడనటువంటిది. అందుకే ఇదేమి మన్నా. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథములో ఈ మన్నా ఇశ్రాయేలుల ప్రజలకు ఆహారముగా దేవుని దగ్గర నుండి వారికి పంపబడినటువంటిది. ఆ రోజున వారు దాన్ని తిన్నారు, బలమును పొందుకున్నారు, బలమును ప్రయాణానికి ఉపయోగించారు. వాగ్దాన దేశములోనికి వారు చేరిపోయారు. చరిత్ర చెబుతూ ఉంది. అయితే ఇక్కడ కనిపించేటువంటి ఈ మన్నాను యేసుక్రీస్తు ప్రభువుకు మనం పోల్చవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయం 51లో చూడగలిగితే పరలోకములో నుండి దిగివచ్చిన జీవ ఆహారము నేనే. చూడండి, ఇది నీవు చదివావు, బోధింపబడగలిగావు. అయితే ఇక్కడ దేవుడు మనకు ఏమై ఉంటున్నాడంటే పరలోకము నుండి దిగివచ్చిన జీవ ఆహారము నేనే. దేవుడు మనకు ఆహారమై ఉంటున్నాడు. ఆ రోజున దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి మన్నా వారి యొక్క శరీర పోషణ నిమిత్తముగా వారికి అది ఇవ్వబడగలిగారు.
దానికి పోల్చబడినటువంటి యేసుక్రీస్తు దివిని విడిచి భువికి వచ్చినప్పుడు ఆయన స్వయాన చెప్పిన మాట, పైనుండి వచ్చిన జీవాహారము నేనే. యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఏ దేవుడు జీవాహారమని చెప్పగలిగాడో ఆ దేవుడే వాక్యం. ఆ వాక్యమే దేవుడు. ఈ రోజున మానవునిలో శరీరం, ప్రాణం, ఆత్మ ఈ మూడు ఏకమై ఉన్నప్పుడు ఒక మనిషిగా భూమి మీద మనుషుడు బ్రతుకుతూ ఉన్నాడు. శరీరానికి తగిన పోషణ నీకు తెలిసిన విషయమే. మనలో ఉన్న ఆత్మకు పోషణ జీవాహారమై ఉన్న దేవుడే. దేవుడై ఉన్న వాక్యమే. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ వాక్యం దేవుడు కొరత లేకుండా నీకు దేవుడు ఇస్తున్నాడు అంటే ఇది కేవలం నీలో ఉన్నటువంటి ఆత్మను పోషించటానికి ఇవ్వబడేటువంటి ఆహారం. ఎప్పుడైతే ఈ జీవ ఆహారం అనే వాక్యం నీవు పొందుకోవడం అన్నది జరగగలుగుతుందో నీవు ఆత్మీయ జీవితములో చక్కగా, సవ్యంగా, సాఫీగా నీవు ఎదుగుతూ, బలపడుతూ, అంతేకాదు ఫలిస్తూ ఒక రోజున ఇదే నిన్ను పరలోకపు యొక్క కణానుకు తీసుకుని వెళ్ళగలుగుతుంది. చరిత్ర చూస్తే ఆ మన్నాను తిన్నవారు బలము పొంది ప్రయాణము చేసి వాగ్దాన దేశంలోనికి వెళ్ళగలిగారు. ఈ రోజున మన్నాకు పోల్చబడినటువంటి యేసుక్రీస్తు, క్రీస్తయున్న వాక్యం నీకు ఇవ్వబడుటను బట్టి, దీని ఆధారాన్ని బట్టి ఆత్మ బలమును పొంది ఆ బలముతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాగించి ఒకరోజు దేవుని ఉన్నత పిలుపు నీకు వచ్చినప్పుడు ఆయన నీకు వాగ్దానము చేసినటువంటి ఆ పరలోకపు యొక్క కణాలలోనికి నీవు వెళ్ళడం అనేది జరగగలుగుతుంది. ఎప్పటికైనా, ఏనాటికైనా ఈ తనువు చాలించేసేయాలి. ఎందుకు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా క్షయమైనదే కానీ అక్షయమైనది కాదు. క్షయమైనటువంటి ఈ అశాశ్వతమైన లోకాన్ని విడిచిపెట్టి అక్షయమైనటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఒక చక్కని మార్గాన్ని దేవుడి నీ ముందు ఆయన సరళపరిచి ఉంచి ఉన్నాడు. అందుకే నీవు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివైనా, ఏ కుటుంబానికి సంబంధించిన వ్యక్తివైనా ప్రేమించాడు, ప్రేరేపింపచేశాడు, ఆకర్షించాడు, తన సన్నిధిలో కూర్చోబెట్టాడు, తన వాక్య ప్రత్యక్షత నీకు ఇస్తున్నాడు. దీనిని ఆధారం చేసుకో, ఆత్మీయతలో బలము పొందు, ఆ బలముతో సాగిపో, దేవుని ఉన్నతమైన పిలుపును అందుకో. ఒకరోజు నీవు చూడని పరలోక రాజ్యానికి వెళ్ళిపో. ఇదే ప్రతి భక్తుని పట్ల దేవునికున్న తన దైవిక సంకల్పం. ఆయన సంకల్పం భక్తులైన మన పట్ల ఈ విధముగా ఉన్నప్పుడు ఆయన సంకల్పాన్ని నెరవేర్చటానికి పూర్తిగా మనలను మనం ఆయనకు అంకితం చేసుకోవడం అది మన ధర్మమై ఉంటూ ఉన్నది. ఆయన సంకల్పానికి ఎక్కడ కాని భిన్నముగా మనము జీవించడం మనకు మనముగా హాని తెచ్చుకునేది ఖాయం. ఇది ఎప్పుడు, ఎన్నడూ జీవితములో జరగకూడదు. అందుకే దైవవాక్యం విలువైనది, ఇది శ్రేష్టమైనది అన్న ప్రార్థించేటప్పుడు నేను విన్నా, మీరు విని ఉంటారు. ప్రభా, మీ వాక్యం జీవము కలిగినది, మీ వాక్యం శక్తివంతమైనది, మీ వాక్యం విడుదల ఇచ్చేది, మీ వాక్యం విజయమునిచ్చేది. వాక్యాన్ని పెడుతూ వాక్యం చేసే ఒక్కొక్క పనిని చెప్పుకుంటూ రావడం నిజమే. దేవుని వాక్యం అన్ని విధముల మానవుని యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఉపయోగపడినటువంటిది. బైబిల్లో మీరు చూడండి, వాక్యము ఎన్ని విధములుగా పిలువబడుతూ అది పనిచేస్తుంది తెలుసా?
అది కీర్తన భాగం 119వ అధ్యాయం 105లో మనము చూడగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యం దేవుని వాక్యము ఒక దీపము లాంటిది అని మనకు చెప్పబడుచూ ఉంటున్నది. అనగా ఎందుకు వాక్యము దీపం? చీకటిలో ఉన్న వ్యక్తులు వెలుగులోనికి రావటానికే అది దీపం అని చెప్పబడుచూ ఉంటున్నది. దేవుని వాక్యం 1 పేతురు 2వ అధ్యాయము 3లో చూస్తే దేవుని వాక్యము పాల వంటిది అని చెబుచూ ఉంటున్నాడు. ఎందుకు తెలుసా? రక్షణ విషయములో మనము ఎదగటాని కోసం వాక్యాన్ని ఒక పాలుగా దేవుడు ఇచ్చినట్లు వాక్యములో చూస్తూ ఉంటున్నాం. అదే కీర్తన భాగం 19:10లో మనము చూడగలిగితే దేవుని యొక్క వాక్యము తేనె వంటిది. నా ప్రియమైన వాళ్ళ తేనె సంపూర్ణమైన ఆహారం. దేవుని యొక్క వాక్యము మానవుని యొక్క జీవితంలో ఒక సంపూర్ణమైన ఆహారము లాంటిది కాబట్టి అది కూడా ఆ విధముగా మన మధ్యన పరిచేస్తూ ఉంటున్నది. యెహెజ్కేలు మనం 3:3లో చూడగలిగితే దేవుని యొక్క వాక్యం ఒక ఆహారము వంటిది అని బైబిల్ మనకు చెబుతూ ఉంది. ఇర్మియా 23:29లో చూస్తే నా వాక్యము సుత్తె వంటిది అని చెప్పబడుచూ ఉంటున్నది. ఇంకా దేవుని వాక్యాన్ని చూడగలిగితే హెబ్రీ 4:12లో చూడగలిగితే ఆయన వాక్యము ఖడ్గము వంటిది అని బైబిల్ చెబుచూ ఉన్నది. అదే ఇర్మియా మనం 23:29లో చూడగలిగితే నా వాక్యము అగ్ని వంటిది అని బైబిల్ చెబుచూ ఉంటున్నది. ఇదే పరిశుద్ధ గ్రంథంలో మన హెబ్రీ 7:23లో మనము చూడగలిగితే దేవుని యొక్క వాక్యము అద్దము వంటిది అని బైబిల్ చెబుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం యాకోబు 1వ అధ్యాయం 23లో చూడగలిగినట్లయితే ఎవడైనను వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో చూస్తే వాక్యం అద్దమునకు పోల్చబడినటువంటిది. ఒక అద్దము దగ్గరికి వెళ్ళగలిగితే నీ ముఖములో ఉన్న ప్రతిదీ కూడా స్పష్టమైన రీతిలో ఒక ప్రతిబింబముగా నీకు కనిపించగలుగుతుంది. అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పదు. అది ఉన్న వాస్తవాన్ని తెలియపరుస్తుంది. అందుకే వాక్యం అద్దము వంటిది. ఎన్ని విధాలుగా వాక్యం మనిషి దగ్గర పనిచేస్తుంటున్నదో వాక్య ఆధారాలు మీకు ఇవ్వడం జరిగిపోయాది. ఇటువంటి శక్తివంతమైనటువంటి వాక్యం మనకు దొరుకుచున్నటువంటి కాలములో అది ఏ రీతులుగా పరిచయటానికి మన మధ్య ఉంటున్నదో నీవన్నదే అవకాశము ఇవ్వగలిగితే ఆ వాక్యం అన్ని విధములా నీ మధ్యన పనిచేసి నిన్ను చివరికి యేసుక్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మర్చివేయగలుగుతుంది. అందుకే వాక్యానికి ఎప్పుడు కానీ మనం అందుబాటులో, వాక్యానికి ఎప్పుడు మనం దగ్గరగా ఉండడం మనము నేర్చుకోవాలి. చెట్టుకు ఎరువు తోడైతే అది ఎంత బలము పొందుతుందో కదా. నీ భక్తి కలిగిన జీవితానికి దేవుని యొక్క వాక్యం అనే ఎరువు తోడైతే నువ్వు ఎంత ఆత్మీయంగా బలపడుతావో, ఎంత బలపడుతావు. దినచర్యలో చదువు, కూడికలు అనగా సంఘ కార్యాలు జరిగేటప్పుడు సహవాసంగా కూడుకో. నిలబెట్టి దైవజనుల ద్వారా మాట్లాడే ప్రతి మాట నువ్వు పొందుకో. ఎంత బలము పొందుతావు తెలుసా? నీవు ఎంతో నువ్వు బలమును పొందగలుగుతావు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, ఇశ్రాయేలుల యొక్క ప్రజల జీవితంలో చూడగలిగితే ఎవరో ఒక వ్యక్తి తన చేతితో తయారు చేసి ఆ మన్నాను వారికి అక్కడ సిద్ధపరిచి ఇవ్వలేదు. ఎక్కడో పొలములో పండిన పంటను తీసుకుని వచ్చి ఇదే అదిని చెప్పలేదు. ఎక్కడలో కొట్లలో ఉన్న ధాన్యాన్ని తెచ్చి అదే ఇది అని ఎవరు అక్కడ చెప్పటానికి వీలు లేదు. అది పండించిన పంట కాదు. అది
మనుషులు చేతితో తయారు చేసినటువంటి ఆహారము కాదు, అది పరలోకము నుండి వచ్చినటువంటిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నిజమే. అందుకే ఇశ్రాయేలు ప్రజలు దాన్ని చూచి ఇది ఏమి అనగా మన్నా. నిజదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు, ఆయనకు పోల్చబడిన వాక్యమై ఉన్న దేవుడు ఈ భూమి మీద చెదిరి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆయన వాక్యమైన ఇది ఏమి అనే ఒక వింతగా మాట్లాడుకునేటువంటిదే క్రీస్తుని గురించి అయినా, క్రీస్తు వాక్యాన్ని గురించి అయినా. చూడు, నీలో ఎవరైనా సరే మన పూర్వదినముల జీవితం చాలామంది మనల్ని ఎరిగి ఉంటున్నారు. వారికి మనకు కొంతకాల వ్యవధి జరిగి కొంతకాలమైన తర్వాత వాళ్ళని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏమంటారో తెలుసా? మనం చూసినప్పుడు మన వెనుకటి జీవితం వారికి జ్ఞాపకం వస్తుంది, ప్రస్తుత జీవితం వారికి జ్ఞాపకం వస్తుంది. అరే, ఒకప్పుడు ఈమె ఇలా, ఒకప్పుడు ఇతడు అలా, ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యారు? గమనించాలి. ఇది ఏమిది? నిజమే, మన జీవితం ఈ లోకంలో ఒక వింతగా ఉండాలి, ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించే రీతిగా ఉండాలి. అనేక మంది వ్యక్తులు మన యొక్క వింతైన జీవితాన్ని చూచి ఆశ్చర్యపడిపోవాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే, ఎవరికి మనం వింతగా కనిపిస్తామో, అసలుకు వీరేమి, ఇది ఏమిటి, అసలుకి ఏమేమి ఇలా, అతడెందుకు అలా, ఒకప్పుడు ఇలా ఉండగలిగారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఉంటున్నారే అని ప్రజల నోట నుండి ఆ మాటని వినికిడిగా వస్తున్నది అంటే, వారి జీవితంలో లేనటువంటి గొప్ప మార్పు నీలో ఉంది. కాబట్టి తమలో లేనప్పుడు మనలో ఉన్నప్పుడు లేనివారు ఉన్నటువంటి మనల్ని చూచి ఇది ఏమిటి, ఇది ఏమి, ఈమె ఏమి, ఇతడు ఏమి, ఒకప్పుడు ఆ విధమైన జీవితం, ఇప్పుడు ఈ విధమైన జీవితం. ఎంత ప్రత్యేకత! భూమి మీద ఉన్నంత కాలం మన జీవితం అనేక మంది వ్యక్తులకు ఒక వింతగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. వాళ్ళ గురించి చెప్పుకునేటట్టుగా, ఆ చెప్పుకునే మాటలు దేవునికి మహిమ తెచ్చేటట్టుగా ఈ భూమి మీద ఒక బలమైన సజీవ సాక్షివిగా నీవు జీవించాలి. అదే దేవాతి దేవుడు నిన్ను కోరుకోదగినటువంటిది. అటువంటి శ్రేష్టమైన జీవితం మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడు, పరిశుద్ధ గ్రంథంలో నీవు చూడగలిగితే బైబిల్ ఒక మాట మనకు చెబుతూ ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 26 వచనాన్ని చదువుకుందాం. లూకా 15:26. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యాలు నాట్యములు జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇది ఏమిటి అని అడుగగా. చూడండి, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ తండ్రి కనిపిస్తున్నాడు, తన పెద్ద కుమారుడు చిన్న కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు. తండ్రితో కూడా సహవాసం చేసి బ్రతకాలని ఇష్టపడలేక తండ్రి నుండి తనకు రావలసిన వాటాను తీసుకున్నాడు. దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దుర్వ్యసనాలకు లోనైనటువంటి ఆ వ్యక్తి తండ్రి నుండి తెచ్చుకున్నటువంటి ఆస్తినంతా కూడా దుర్వ్యసనాలకు ఖర్చు చేసి ఇక రిక్తుడైపోయాడు. చేతులు ఏదిలే. అతని పరిస్థితిని చూడగలిగితే పోషించుకోవటానికి ఇక చిట్టి చివరికి ఆహారము కూడా దొరకని పరిస్థితులు. అది ఆకలి ఆగుతుందా? ఆకలి ఆగదు. ఆకలి ఆగలేనప్పుడు ఎక్కడో పందుల దగ్గర చేరాడు. అవి తినే ఆహారానికి ఆశపడ్డాడు.
అక్కడ బుద్ధి వచ్చింది. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా, నువ్వు నా తండ్రివి, నీ కుమారుడను అని నేను అనను. నేను దానికి సరిపోను. నీ దగ్గర ఎంతరో పనిచేస్తున్నారు, పనివారిలో నేను ఒక పనివాడుగా ఉండి పనిచేస్తా. నా పొట్టకు కొంత కూడు నాకు దొరికితే చాలనుకొని పరివర్తన చెందిన వ్యక్తి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడు. తండ్రి మాత్రం మనస్సు దృష్టి వెళ్ళిపోయిన వాడు ఎప్పుడు వస్తాడా అని దృష్టి, మనస్సు ఎప్పుడు వస్తాడని వాని మీదనే పెట్టుకుని ఉండడం. ఆ సమయము రాని వచ్చేసాది. అక్కడ తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఎదురెదురు పడగలిగారు. కుమారుని నోట నుండి వచ్చిన మాట, తండ్రి, నీ దృష్టిలో, పరలోకములో ఉన్న దేవుని దృష్టిలో తప్పు చేశానయ్యా, క్షమిస్తావా? క్షమిస్తావా? తండ్రి మనసు మంచి మనస్సు. వాడు ఎంతగా తండ్రికి విరోధంగా జీవించినా వాడడిగిన క్షమాపణ అంతరంగములో మార్పు కలిగి అడగగలిగాడు. తండ్రి తెలుసుకున్నాడు, క్షమించేశాడు. బాహువులు చాచాడు, కవిటిలోనికి చేర్చుకోగలిగాడు. ప్రేమనంతా కూడా అతడు మీద పొర్లిపోయేటట్టుగా ప్రేమించాడు. వెంటనే స్నానం జరిగిపోయాది. ప్రశస్త వస్త్రాలు ఇవ్వమని చెప్పగలిగాడు. వీరికి ఉంగరమును పెట్టమన్నాడు, చెప్పులు తొలగించమన్నాడు. అన్నీ జరిగిపోయాయి. ఒక కురివిన దూడ వధించి విందు చేసి అనేకులు పిలిపించాడు. ఇక చిట్ట చివరికి నాట్యాలు, అక్కడ వాయిద్యములు. ఎంత గొప్ప కార్యం, ఎంత ఆర్భాటము తెలుసా? అంత ఆర్భాటం అది. పొలములో పనిచేసిన పెద్ద కుమారుడు వచ్చి అప్పటి వరకు కూడా తాను చూడనివన్నీ కూడా కంటితో చూచినప్పుడు, ఏమిటి ఈ వాయిద్యములు, ఏమిటి ఈ నాట్యములు, ఏమిటి? ఆ యొక్క సంభ్రములంతటిని కూడా చూచి, ఏమిటి మన్నాను చూచి ఇదేమి అన్నట్టుగా ఇక్కడ ఇతడు కూడా ఇదేమిటి, ఇది ఏమి? దాసుని ఒక్కని అడిగాడు. తప్పిపోయిన మీ కుమారుడు వచ్చాడండి, అందుకే మీ తండ్రి ఈ కార్యాన్ని చేయగలిగాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఒక విషయం, ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన అంతరంగ పరివర్తన తనకు ముందుగా పుట్టినటువంటి తన యొక్క అన్నైనటువంటి వానికి అది ఒక వింతగా, అది ఒక ఆశ్చర్యం అనిపించే రీతిగా, ఒక అద్భుతముగా, ఇది ఏమిటి, ఇది ఏమి అని అనిపించగలిగాది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ జీవితంలో కూడా శత్రువైన, మిత్రుడైన, మన జీవితాలు, మన ఇంటిలో ఉన్న వారికైనా, సంఘములో ఉన్న వారికైనా, మనము తిరిగి సమాజములో ఉన్న వ్యక్తులకైనా, మనము కలిసి జీవించేటువంటి మన బంధువర్గము దగ్గరైన నిన్ను గూర్చి ఇదేమి అని నిన్ను అనాలి, ఇతడు ఏమి అని నిన్ను అనాలి అంటే ఒక వింతైన జీవితం మనలో ఉండాలి. మనుష్యులకు ఆశ్చర్యం అనిపించే రీతిగా మన జీవితము ఉండగలిగితే, ప్రజలు ఆ మాట అనగలిగితే, నిన్ను బట్టి దేవుడు ఎంత మహిమ పొందుతాడు, ఎంత ఘనత పొందగలుగుతాడు. జీవితంలో మనం ఉన్నంత కాలము భూమి మీద నీది ఒక వింతైన జీవితం, మీది ఒక వింతైన జీవితం. ప్రజలు చూచినప్పుడు ఇదేమి అనే మాట మన వినికిడికి రావాలి అంటే మన జీవితం ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఈ విధంగా అన్నయ్యన వాడు అడిగినప్పుడు, నీ తమ్ముడు తప్పిపోయి దొరికాడయ్యా, ఆ విషయములో అసూయ అనేది, బాధ అనేది అది ఒక ప్రక్కల ఉండిపోనివ్వండి, ఆ సబ్జెక్టు వేరు. అయితే అక్కడ జరుగుచున్న కార్యాన్ని చూచి ఇది ఏమిటి, ఒక వింత కాబట్టి అడగగలిగాడు. మరి జీవితం ఒక వింతైన జీవితంగా ఉండని, మనకు కానివారు ఎవరైనా ఉండని, అయినవారు ఎవరైనా ఉండని, వారి ఇద్దరి యొక్క నోట మన గురించి ఇదేమి, ఇది ఏమిటి అనే మాట వినబడేటట్టుగా మనకు
వారి మధ్యన అంత చక్కని వింతైన జీవితం మనం జీవించాలి. అప్పుడే దేవాతి దేవుడు మనం ద్వారా మహిమ పొందుతాడు. యేసుక్రీస్తు ప్రభువు లోకములో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది వ్యక్తులు కూడా ఆయన మాటలైనా, ఆయన చేసేటువంటి కార్యాలైనా, ఆయన జీవించిన జీవితమైన అనేకులకు ఆశ్చర్యమని అనిపించగలిగాది. అందుకని ఆయన ద్వారా ఆకర్షించబడి అనేక మంది వెళ్ళిపోయారు ఆయనతో పాటు. పరిసయ్యులు దీన్ని చూచి ఏమన్నారు తెలుసా? లోకము యేసుతో కూడా వెళ్ళిపోతూ ఉందే, వదంతి పుట్టుకొని వచ్చేసాది. దేవుని జీవితం ఎంత వింతగా ఇహమందు ఉండగలిగా. నీవైన కుమార్తెవు, నీవైన కుమారుడు, నీ జీవితం కూడా అనేకులకు ఆకర్షించి అనేక మంది వ్యక్తులు నీ వెంటపడి నీ వంటి జీవితం వారు కూడా జీవించేటట్టుగా ఈ భూమి మీద అంత ఆశ్చర్యాన్ని కలిగించే రీతిగా ఉండాలి. అదే దేవుడు మన కోరుకునేది. చూడు, పరిశుద్ధ గ్రంథంలో నీవు చూడగలిగితే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 8వ వచన భాగములో చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. అపోస్తల కార్యం 2:8 చదువుకుందాం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి చూడండి, ఇది ఏమి? అక్కడేమో మన్నాలు చూచి ఇదేమి అన్నారు. పెద్దవాడు నాట్యము వాయిద్యాలు చూచి ఇదేమిటి అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులందరూ కూడా ఇది ఏమి అని ఇక్కడ ఇక్కడ చెప్పబడుచు ఉంటున్నది. ఇక్కడ వీరికి ఆశ్చర్యమని అనిపించగలిగాది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ 17 ప్రాంతాల నుండి భక్తి కలిగిన యూదా ప్రజలందరూ కూడా ఒక స్థలములో చేర్చబడడం దేవుడు వాగ్దానం చేశాడు. మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మను పంపుతా. 120 మంది వ్యక్తులు ఒక స్థలములో కూడుకొని వారు ప్రార్థిస్తూ ఉన్న సందర్భాలలో 9 రోజులు గడిచిపోయారు. 10వ రోజు కూడా వారు నిరీక్షణ కలిగి కనిపెడుతూనే ఉన్నారు. దేవుడిచ్చిన మాటను బట్టి పరిశుద్ధాత్మ వారి మీదికి రాగలిగాది. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ వారి మధ్యన ఏ కార్యాలైతే చేయగలిగాదో ఆ కార్యాలన్నిటిని బట్టి కూడా చూచే వ్యక్తులు ఏమన్నారు అంటే ఇది ఏమి? మనం ఏ ప్రాంతంలో జన్మించగలిగితేమో అసలుకు మన భాష ఏదైతే ఉన్నదో ఈ అన్య భాషలన్నీ కూడా మీరు మాట్లాడుచూ ఉంటున్నారే, ఇది ఏమి? ఆ రోజున ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి రీతిగా ఇది ఏమి? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నిజమే, పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడైతే వారు పొందుకోవడం జరగగలిగాదో ఆ ఆత్మ వారిలో నుండి పలికించినటువంటి పలుకులైనా, పరిశుద్ధాత్మ వారి ద్వారా చేసే పనులైనా, పరిశుద్ధాత్మ వారిని నడిపించే విధానమైన అనేక మంది వ్యక్తులకు అది ఒక వింతగా కనిపించినప్పుడు ఇది ఏమి అనేటువంటి మాట వారి నోట వచ్చేటువంటి రీతిగా కార్యాలు జరిగినట్లు బైబిల్లో చూస్తూ ఉన్నాం. నిజమే, పరిశుద్ధాత్మ పొందుకున్న ఆదిమ అపోస్తలులు పరిశుద్ధాత్మ సహాయముతో సాహస కార్యాలు చేశారు. వారు చేసిన కార్యాలు సామాన్యమైనటువంటివి కాదు. పరిశుద్ధాత్మ పొందటానికి ముందు వారు చెయ్యనివి, చెప్పలేనివి, జీవించలేనిది పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆత్మ మూలమున పలికినది, ఆత్మ మూలమున చేసినది, ఆత్మ మూలమున జీవించినది ప్రజలకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించేశారు. ఇదేమి? అపోస్తలుల యొక్క నీడ పడిన వెంటనే స్వస్థతలు జరిగిపోయాయి. అపోస్తలులు ప్రార్థించిన వెంటనే చచ్చిపోయిన వ్యక్తులు బ్రతకగలిగారు. అపోస్తలులు ఆ రోజున మరణకరమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు స్వస్థతలు జరిగిపోయాయి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని వాడుకునేటువంటిది
సమాజములో ఉన్న ప్రజలకు అది వింతగా కనిపించినప్పుడు ఇదేమీ నిజమే. నీవు ఏ ఇంటి తల్లివో, ఏ ఇంటి తండ్రివో, యవనస్తుడవో యవనస్తురాలవో, మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలోనికి మనము రాగలిగినట్లయితే ఆత్మ తన ఆధ్వర్యంలోనికి వచ్చిన బిడ్డలను శక్తివంతంగా నీ ఇంటిలో, నీ సంఘములో, సమాజములో నిన్ను వాడుకునే విధానాన్ని బట్టి చూడగలిగితే ప్రజలకు ఇదేమి అని ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పరిస్థితులలో మన జీవితం నడుస్తుంది అనే విషయం మరిచిపోకూడదు. పోయాది తండ్రి కాలం, పోయాది క్రీస్తు కాలం, ఇప్పుడు జరుగుచున్న కాలమే పరిశుద్ధాత్మ యొక్క కాలం. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం చాలా అవసరం. పరిశుద్ధాత్మ అభిషేకం ఒక వ్యక్తికి ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఎంత పరిశుద్ధంగా భూమి మీద జీవిస్తామో పరిశుద్ధుల మీదికి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుని మహిమార్థకంగా నిన్ను ఎలా వాడుకోవాలో వాడుకోగలుగుతుంది. ఈరోజు నీవు ఆలోచించు. దేవుని యొక్క బిడ్డగా దేవుడు కోరుకున్నంత పరిశుద్ధతలో మనము జీవిస్తూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉంటే అది ఈ భూమి మీద మనుష్యులు ఆశ్చర్యపడేటువంటి రీతిలో ఇదేమి అనే మాట వినేటువంటి పరిస్థితి నిన్ను తీసుకొని వారి మధ్య వాడుకోవడం అనేది జరగగలుగుతుంది. ఇది జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. సంఘము యొక్క విరుపట ఉన్న లోకస్తులు ఒక సామాన్యమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. అందుకే వారి జీవితం ఎవరికీ ఆశ్చర్యకరమైనది కాదు. అది ఎక్కడ కానీ వింతైనది కూడా కానే కాదు. ఒక వ్యక్తి అలాంటి వ్యక్తులను చూచి నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠాలనేటువంటివి ఇవి ఉండవు వారి మధ్యన. లోకములో మనం ఇంకా చూడగలిగితే అపవాది యొక్క ఆధ్వర్యములో ఉన్నటువంటి లోకస్తులు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి అరాచకమైన కార్యాలు చేస్తూ ఉంటారు. వారు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే అరాచకమైనవే. ఒక వ్యక్తిని చంపేస్తే అది ఒక ఆశ్చర్యమని అనిపించేటువంటి పరిస్థితి అపవాదికి సంబంధించిన విషయం అది. అందుకని ఈ రోజున ఒక చెడుని విసర్జించి ఒక మంచిలోనికి వచ్చిన వ్యక్తుల గురించిన విషయం భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించగలుగుతుంది. అందుకే దేవుని బిడలమైన మనం సంఘము వెలుపట ఉన్న లోక యొక్క జీవితాన్ని వదిలిపెట్టి లోకములో జరుగుచున్న అరాచకమైన కార్యాలన్నిటిని విసర్జించి మనము ఏ విధముగా ప్రత్యేకించబడి క్రీస్తు తన రక్తము చేత ఆయన సంపాదించుకున్న సంఘములో చేర్చబడి దేవుని యొక్క సన్నిధానంలో ఒక చక్కని ఆధ్యాత్మికమైన పాఠముల చేత మన జీవితం అభ్యాసమవుతూ భక్తిలో పెరుగుతూ ఉంటున్నాము. సంఘము యొక్క వెలుపట ఉన్న వ్యక్తులకు సంఘములో ఉన్న మనం ఎప్పుడు కూడా వింతగా వారికి ఒక ఆశ్చర్యాన్ని కలిగించే రీతిగా ఉండగలుగుతాం. అయితే లోకములో ఉన్న వ్యక్తులకు మనకున్నటువంటి ఆశ్చర్యకరమైన జీవితం వారిలో ఉండనే ఉండదు. మన జీవితం ఎప్పుడూ కానీ ఇతరులకు మాదిరిగా మార్గదర్శకంగా ఉండాలి. బైబిల్లో నీవు చూడు ఒక్క మాట, అదే మన పరిశుద్ధ గ్రంథం పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనము చూడగలిగితే పరమగీతం 6వ అధ్యాయం సంధ్యారాగము చూపట్టుచు 10వ వచన భాగములో చూస్తే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము కలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళను కలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు చూడండి. ఇదేమి ఏమిటి ఇది ఏమి ఈమె ఎవరు? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతందము గలదై సూర్యుని అంతటి స్వచ్ఛము కలదు గలదై యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈమె ఎవరు? ఈమె జీవితం ఆశ్చర్యం అనిపించేటువంటి రీతిగా ఉంది కాబట్టి ఈమె ఎవరు? ఈమె
స్త్రీని పౌలు సంఘానికి పోల్చాడు. సంఘం అంటే మనమే. యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు? సంఘములో ఉన్న మనం ఆ విధముగా పిలువబడేటువంటి స్థాయికి మనం వచ్చేసేయాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, సంధ్యారాగం ఇంగ్లీష్ బైబిల్లో చూడగలిగితే మార్నింగ్ అని ఉంది, ఉదయకాలం. సంఘం ఎప్పుడు కానీ ఉదయకాల అనుభవాన్ని కలిగి ఉండాలి. సూర్యుడు ఉదయించిన వెంటనే ప్రకృతిని ఆవరించిన చీకటి తూలివేసి ప్రకృతికి అంతా కూడా వెలుగుని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి చూడగలిగితే నీ ఒక చీకటి జీవితం జీవించకుండా ఒక వెలుగు సంబంధిగా జీవించాలి అని బైబిల్ చెబుతూ ఉంది. సంధ్యారాగము చూపెట్టే అనుభవం రావాలి. ఉదయకాలం ప్రకృతిలో ఎలా వెలుగు ప్రత్యక్షమవుతుందో అదే రీతిగా నీ ఒక వెలుగు సంబంధమైన బిడ్డవుగా నీ ఉండాలి. చీకటి సంబంధులం కాదు. వెలుగు సంబంధులు ఎవరు? చీకటి సంబంధులు ఎవరు? చీకటి ప్రకృతిని మరుగు చేస్తుంది. మనుష్యుడు కూడా భూమి మీద ఒక తప్పు చేసేటప్పుడు మరుగుగా చేస్తాడు, దాన్ని మరుగుగా దాచిపెట్టుకుంటాడు. వీరు చీకటి సంబంధులు. చీకటి ఏ విధంగా సృష్టిని మరుగు చేస్తుందో కంటికి కనబడనివ్వకుండా ఎవడైతే మరుగుగా తప్పు చేసి ఎవడైతే మరుగుగా దాచిపెట్టుకుంటాడో వాడు చీకటి సంబంధి. ఆ జీవితం వద్దు సంఘానికి. సంఘములో ఉన్న మనకు ఉండకూడదు. మీరు వెలుగు సంబంధులు. అందుకే ఎఫెసీ 5:9 చూస్తున్నాడు, వెలుగు యొక్క ఫలం మంచి, నీతి, సత్యం అంటున్నాడు. మనలో మంచి ఉండాలి, మనలో నీతి ఉండాలి, మనలో సత్యం ఉండాలి. నేను మంచివాడు, నేను నీతిమంతుడు, నేను సత్యవంతుడిని మాటతో చెప్పి సరిపెట్టుకుంటే సరిపోదు. నేను మంచివాడు అంటే మంచికి తగిన క్రియ మీకు చూపించాలి. నేను నీతిమంతుడు అంటే నీతికి తగిన క్రియ నేను చూపించాలి. నేను సత్య సంబంధిని అంటే సత్యానికి సంబంధించిన క్రియ నేను చూపించాలి. అప్పుడు నేనే సంబంధి తెలుసా? వెలుగు సంబంధి. వెలుగు సంబంధి. అందుకే సంధ్యారాగము చూపెట్టుచు ఒక వెలుగు సంబంధులుగా జీవించాలి. చంద్రబింబం అంత అందము గలదై. చంద్రుడికి స్వయం ప్రకాశనీయత లేదు, తనకు తానుగా వెలుగలేడు. సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడినప్పుడే చంద్రుడు కాంతిని ఇస్తాడు. ఎవరు మన దేవుడు? నీతి సూర్యుడు. నీతి సూర్యుడైన క్రీస్తు యొక్క కిరణములు అనే క్రియలు మనలో ఎప్పుడు ప్రతిఫలించబడగలుగుతాయో అప్పుడు చంద్రుని వలె మనము ప్రకాశించగలుగుతాం. అప్పుడే మనకు ఒక అందం అనేది వస్తుంది. ఆత్మీయ విషయంలో చంద్రబింబం అంత అందము గలదై. పున్నమ నాటి దినాన చంద్రుని చూస్తే ఎంత అందమో, ఎంత ఆకర్షణీయమో, ఎంత చక్కగా కోరుకుంటామో, ఇష్టపడి ఆశించగలుగుతాము. ప్రకృతి యొక్క చంద్రుని చూసే అంతగా ఆకర్షించబడి ఇష్టపడతాం. సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడితేనే చంద్రుడు కాంతిని ఇస్తాడు. చంద్రునికి స్వయంగా ప్రకాశించే ఆ విధానము లేదు. నీతి సూర్యుడైన క్రీస్తు యొక్క కిరణ క్రియలు నీలో ఎప్పుడు ప్రతిఫలించబడగలుగుతాయో నీ జీవితం కూడా ఒక చంద్రుని వలె అందం. అందుకే చంద్రబింబమంతా అందము గలదై. ఆ స్వారూప్యములోనికి నీ జీవితం రావాలి. 3 సూర్యునంతటి స్వచ్ఛత. సూర్యుడు ఎంత ప్రకృతి సూర్యుడు స్వచ్ఛంగా ఉంటాడు. ఎక్కడ మచ్చ, మరక, డాగు, కల్మషం, మలినం ఎక్కడ కనిపించకుండా స్వచ్ఛంగా కనిపించగలుగుతాడు. సంఘ వ్యవస్థలో ఉన్న స్త్రీవైన నీవు, పురుషుడవైన నీవు, నీ బ్రతుకు కాలమెల్లా కూడా స్వచ్ఛమైన జీవితం ఉండాలి. ఎక్కడ కానీ లోక సంబంధమైన మాలిన్యం అనేది ఎక్కడ కూడా మనకు అంటుకోకూడదు. బ్రతికినంత కాలం స్వచ్ఛంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఆ జీవితాన్ని కోరుకోవాలి. ఆ విధంగా బ్రతకటానికి ఇష్టపడాలి. ఆ జీవితం కావాలి. తండ్రిని దేవుని దగ్గర మనం బ్రతిమలాడాలి. అప్పుడే దేవుని ప్రమేయం అనేది నీకు దొరికితే నీవు కోరుకున్నట్టుగా స్వచ్ఛత అనేది నీలో కనిపించగలుగుతుంది. ఈరోజు మన జీవితం నామకార్థ క్రైస్తవులుగా జీవించకూడదు. నిజమైన క్రైస్తవ బిడ్డలుగా మనం జీవించడం నేర్చుకోవాలి.
క్రైస్తవ సమాజములో ఈ రోజున స్వచ్ఛత కనబడలేదు, ఎవరిలోనో కనబడలేదని అనుకుంటూ మనము కూడా వారితో ఏకమై జీవిద్దామని అనుకోవడం తప్పు తప్పు తప్పు. మనం ఎప్పుడూ కానీ ఈ భూమి మీద ఒక స్వచ్ఛత మనకు కావాలి. తర్వాత ఏమంటాడు తెలుసా? యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎవరు? నీవు నేను అర్థం చేసుకోవాలి. యూహిత, ఒక వ్యూహానికి 6,000 మంది యోధులు ఉంటారు. ఒక వ్యూహానికి ఎంతమంది? 6,000 మంది యోధులు. ఇప్పుడు ప్రభువు గెస్సెమనే తోటలో పట్టుకున్నప్పుడు నా తండ్రికి ఆజ్ఞాపిస్తే 12 వ్యూహ సైన్య సమూహాన్ని పంపుతానంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, యోధుడు అనేటువంటి వాడు యుద్ధ ఆయుధములు ధరించి తన ఎదురుగా ఉన్న శత్రు విషయములో విజయాన్ని చూడగలుగుతాడు. శత్రువుకు ఓటమి పాలని ఇవ్వటానికి సిద్ధపడగలుగుతాడు. సంఘ వ్యవస్థలో స్త్రీ గాని ఒక యోధురాలు, పురుషుడు గాని ఒక యోధుడు. మనకు శత్రువులు ముగ్గురే. ఒక శత్రువు లోకం, మరో శత్రువు సాతాను, మరో శత్రువు మన శరీరం. ఈ మూడు ఒక శత్రువులుగా మన మధ్య ఉండి పనిచేసి వీటి చేత ఎంతగానో ఎంతోమంది ఓటమి పాలైపోతూ ఉంటున్నారు. జీవితంలో ఎప్పుడు కానీ లోకం చేత ఓడిపోవద్దు, నీ శరీరముతో ఓడిపోవద్దు. దీనిలో పుట్టే ఆశలు, కోరికలు, ఇచ్చలు ఆత్మీయ భిన్నమైనటువంటివి. వీటి చేత ఎప్పుడు ఓడిపోవద్దు. నీవు ధరించుకున్న నీ శరీరమే నీ శత్రువు. దీన్ని జయించడానికి ప్రయత్నించు. లోకాధికారి సాతానుడు ఉంటున్నాడు, వాడు మన శత్రువే. వాన్ని గెలుపు పొందాలి అంటే, లోకాన్ని గెలుపు పొందాలి అంటే, నీ శరీరాన్ని గెలుపు పొందాలి అంటే యోధురాలు, యోధుడు నీవు కావాలి. అప్పుడే నీవేమని పిలువబడతావు? యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు? ఆ విధంగా నువ్వు పిలువబడగలుగుతావు. అది ఒక వింతైన జీవితం, ఒక ఆశ్చర్యకరమైనది. అటువంటి జీవితమునకు మన జీవితం సరిపోయేటువంటి స్థానానికి రావాలి. ఎప్పుడైనా ఎన్నడైనా ఆ జీవితం కావాలని ఆశించామా? అడిగామా? ఆ విధంగా బ్రతకాలని ఎక్కడైనా ఆతృత పడ్డామా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఏదో ఒక ఆచారంగా రావడం, వెళ్ళడం ఎప్పటికీ నీ జీవితంలో ఒక వింత నీవు చూడలేవు. నీ జీవితం ఇతరులకు ఆశ్చర్యం అనిపించేంత పరిస్థితికి నీవు రాలేవు. సంవత్సరాలు గడిచే కొలది, దైవ సన్నిధిని అనుభవించే కొలది, నీ జీవితంలో అనేకమైనటువంటి విషయాలు మీ సేవకుని ద్వారా వినే కొలది, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి భక్తి కలిగిన జీవితంలో. అప్పుడే వాక్యం ఒక వ్యక్తిలో ఏ పని చేస్తుందో తప్పనిసరిగా ఆ పనితీరు, ఆ పని విధానం నీలో కనిపించినప్పుడు ఈ యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని పిలువబడేటువంటి స్థాయికి సంఘములో ఉన్న నీవు రావడం అనేది జరగగలుగుతుంది. కాబట్టి ఒక వెలుగు సంబంధివిగా, ఒక అందమైనటువంటి వ్యక్తివిగా, ఆత్మీయతలో ఒక సత్యమైన జీవితం, ఒక యోధుడు, యోధురాలుగా నీ ఉంటే అప్పుడు నీవు ఎవరీమే అనగా ఇదేమి అనే మాటకు, ఏమిటి అనే మాటకు, ఇదేమి అనే మాటకు, ఎవరీమే అనే మాటకు సమానంగా పోల్చుకోవచ్చు. చూడు, బైబిల్ గ్రంథం పరమగీతం 8వ అధ్యాయం 5వ వచన భాగములో చూడగలిగితే, తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చుచున్నది ఎవతే? జల్దరు వృక్షము. చూడండి, వాక్య భాగములో చూస్తే ఈ పరమగీతం 8:5లో చూస్తే తన ప్రియుని ఆనుకుని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే?
ఈమె ఎవరు? ఇక్కడ ఈమె యవతే. ఎంత ఆశ్చర్యం అనిపించే మాట. ఇదేమి, ఏమిటి, ఈమె ఎవరు, యవతే, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని సూచించే విషయాలు ఇవి. అరణ్య మార్గమున వచ్చినటువంటి ఈమె ఎవరు? అది కూడా ఈమె తన ప్రియుని ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది యవతే. అసలుకు అరణ్య మార్గములో ఏ ప్రియుడు ఉన్నాడు? ఆ ప్రియుణ్ణి ఆనుకున్నటువంటి యవతే అని చెప్పబడే ఆమె ఎవరు అసలుకు? బైబిల్లో నీవు చూడు. అపొస్తల కార్యం 7వ అధ్యాయం 38లో నీవు చూడగలిగితే, అపొస్తల కార్యం 7:38లో సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని ఉన్నటువంటి సంఘమందు ఉండి మనకు ఇవ్వటానికి జీవవాక్యాన్ని తీసుకున్నవాడు ఇతడే. చూడండి, పరమగీతములో చెప్పబడిన మాట, తన ప్రియుని ఆనుకుని అరణ్య మార్గమున వచ్చునది యవతే. ఈ వాక్యం మనకు ఆన్సర్ ఇస్తూ ఉంటున్నది. అరణ్యములో ఉన్నది ఎవరు అంటే ఇశ్రాయేలుల యొక్క ప్రజలు. వీరు ఆ స్థలములో ఒక మందగా, ఒక సంఘంగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. అందుకే అరణ్యమందు ఉన్న ఇశ్రాయేలుల యొక్క ప్రజలనేటువంటి మందకు జీవవాక్యమును ఇచ్చినవాడు ఇతడే. దేవుడు ఆ రోజున మోషే సీనాయి పర్వతము క్రిందనే ఇశ్రాయేలులను పెట్టి, నీ అన్నయ్యన అహరోనుకు అప్పగించి పర్వతం మీదికి నీవు రా అని చెప్పాడు. దేవుని యొక్క మాట మేరకు అహరోనుకు బాధ్యత అప్పగించాడు. మోషే దేవుని మాటను బట్టి సీనాయి పర్వతం మీదికి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు అతనికి జీవవాక్యాన్ని ఇచ్చాడు. నా ప్రజలైన ఇశ్రాయేలులకి జీవవాక్యం. సీనాయి పర్వతం మీద దేవుడిచ్చిన జీవవాక్యాన్ని అరణ్యములో లక్షల కొలది ప్రయాణమవుచున్న వ్యక్తులకు ఆ జీవవాక్యాన్ని ఇవ్వడం ఇందులో ఉన్నటువంటి విషయం అది. అందుకే తన ప్రియుని ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది యవతే. జీవవాక్యాన్ని ఇచ్చినటువంటి యెహోవా దేవుడే వారి ప్రియుడు. ఐగుప్తు యొక్క దాస్యములో నుంచి విడిపింపబడినటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలే, ఆ మంద, ఆ సంఘం, ఆ ప్రియురాలు యవతే అని చెప్పబడేది అదే. యవతే అరణ్యములో ఒక సంఘంగా కూడుకున్న ఇశ్రాయేలు ప్రజలను బైబిల్ ఏమంటున్నది? యవతే. వారికి విమోచన కలిగించినటువంటి దేవాతి దేవుడే వారి ప్రియుడు. ప్రియుడైన దేవుణ్ణి ఆ రోజున యవతే అని పిలువబడుచున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం ఆయన ఆనుకుని అరణ్య మార్గములో వారు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటున్నారు. తూర్పు కానీ, పడమర కానీ, ఉత్తరం కానీ, దక్షిణం కానీ ఆ అరణ్యములో ఆ గుంపును చూచినప్పుడు ఈ అరణ్య మార్గమున ప్రియుని ఆనుకొని వస్తున్న యవతి ఈమె. 4 దిక్కులు చెదిరి ఉన్న ప్రజలకు ఆ సముదాయము కనిపించినప్పుడు అందరూ కూడా యవతే. ఎవరు వీరు? పట్ట పగటి కాలమందు అగ్ని స్తంభముగా దిగివచ్చాడు. రాత్రికాల సమయమందు అగ్ని స్తంభంగా దిగివచ్చాడు. పట్ట పగటి కాలమందు మేఘస్తంభములో దిగివచ్చాడు. పగటి కాలమందు మేఘస్తంభములో దిగివచ్చిన ప్రియుణ్ణి ఆనుకున్నది ఇశ్రాయేలుల జనాంగం. రాత్రి కాలమందు అగ్నిస్తంభంగా దిగివచ్చినటువంటి ఆ దేవాతి దేవుని ఆనుకున్నది అరణ్యములో ఉన్న ఇశ్రాయేలుల జనాంగం. ఆ విధంగా ప్రియుడైనటువంటి దేవుని ఆనుకుని అరణ్య మార్గాన వచ్చేటప్పుడు వారి చుట్టూ ఆవరించిన ప్రజలందరూ కూడా యవతే. ఒక ఆశ్చర్యం అనిపించగలిగాది. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. భూమి మీద ఎంతకాలము జీవిస్తావు అస్సలుకు తెలియదు నీకు. బ్రతికి ఉన్న కాలములో ఏ లోకము నుండి, ఏ పాపదాస్యము నుండి, ఏ సాతాను చేతిలో నుండి దేవుడు విడుదల కలిగించి తన దానిగా, తన వాణిగా నిన్ను చేసుకుని దేవుడు ఈ రోజుకి ఈ స్థితిని నీకు ఇవ్వగలిగాడు. ఆ ప్రియుడైనటువంటి నిజదేవుడు, లోకరక్షకుడైన క్రీస్తుని ఆనుకుని ఈ భూమి మీద నీవు జీవించగలిగితే
ఆయనను ఆనుకోలేని ప్రజలు ఆనుకొని జీవిస్తున్న నిన్ను చూచి ఎవతే, ఎవరు అనే మాట అనేక మంది వ్యక్తుల నోట వినడం అనేది జరగగలిగితే నీ జీవితం ఎంత దేవుని మహిమపరుస్తుంది, ఎంత ఘనపరుస్తుంది ఒక్కసారి నీవు ఆలోచించు. బైబిల్లో మనము చూడగలిగితే యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు, అరణ్య మార్గమున వచ్చునది ఎవతే తన ప్రియుణ్ణి ఆనుకొని. మరి జీవితం ఎప్పుడు కూడా వింతగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మళ్ళీ చెబుతున్నా, నామకార్థకంగా బ్రతకకూడదు. సంఘం వెలుపట ఉన్న లోకస్తులు, నామకార్థ క్రైస్తవులు, వారు ఎప్పుడు కూడా లోకముతో సంబంధాన్ని పెట్టుకుని బ్రతుకుతారు. అన్య సంబంధమైన ఆచారాలను అలవర్చుకొని ఆ విధంగా జీవితంలో జరిగించుకుంటూ బ్రతకగలుగుతారు. అందుకే వారి జీవితం వింతగా ఉండదు. ఎక్కడ కానీ ఈమె లేక ఇతను, ఏమిటి ఇదేమి అనేటువంటిది వినలేరు వారు. దేవుని బిడ్డలైన మన జీవితం ఎప్పుడు కూడా లోకములో ఒక ప్రత్యేకించబడిన జీవితం అనే విషయం మనం మరిచిపోకూడదు. ఆ జీవితమే నీకుంటే ఎంతమందికి మనం ఆశీర్వాదంగా ఉంటాం, ఎంతమందికి మనము దీవెనకరంగా ఉంటాం. అలాంటి మనం ఇతరులకు ఏమీ బోధించకనే మన జీవితంలో ఉన్న క్రియలను చూచి అనేక మంది వ్యక్తులు నేర్చుకుని నేనెందుకు ఆమెలాగా, నేనెందుకు ఇతనిలాగా జీవించకూడదు, వారిది ఎంతో శ్రేష్టమైనది, వారి జీవితం ఎంతో విలువైనది, వారిది ఎంతో ప్రత్యేకమైనది, నేనెందుకు వారిలాగా ఉండకూడదు అని మరి చుట్టూ ఉన్న ప్రజలు మన గురించి అనుకునేటట్టుగా వారి మధ్య మన యొక్క ప్రవర్తన అంత దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆ జీవితం మనకు లేకపోతే నువ్వు వాక్యాన్ని అవమానం చేస్తున్నావు, నీవు నమ్మిన దేవుని నువ్వు అవమానం చేస్తూ ఉంటున్నావు, నువ్వు ఆశీర్వాదాలు అడిగే దేవుని అవమానం చేస్తున్నావు, నువ్వు మేళ్ళు కోరుకునే ఆ దేవుణ్ణి అవమానం చేసేస్తూ ఉన్నావు. ఆయన దగ్గర మనకు అన్నీ కావాలి, ఆయన చెప్పింది ఏదైతే ఉందో అది మాత్రం మనము చేయలేం. అది చాలా తప్పు. ఏ దేవుని ఆశ్రయించితేమో, ఏ దేవుని నుండి మనమైనా మన పిల్లలైనా ఒక మంచి అభివృద్ధిలోనికి రావాలని ఇష్టపడగలిగితేమో ఆ దేవుడు కూడా మన విషయంలో ఇష్టపడేది. నా బిడ్డలకు నేనే వాక్యోపదేశం నేను చేయిస్తూ ఉంటున్నాను, దానికి అనుగుణ్యంగా నా బిడ్డలు జీవించగలిగితే వారు అడిగినా వారు అడగకపోయినా వారికి కావలసిన సమస్తాన్ని కూడా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా నేను వారిని ఏం చేస్తాను, ఫలింపచేస్తాను. 30 అంతలు అంటే 60 అంతలు అంటే 10 అంతలు అంటే అలా మనకు ఎందుకు దేవుడు స్టేజ్ బై స్టేజ్ అలా చెబుతూ వచ్చాడు. 30, 60, 100 ఎందుకు అలా అన్నాడు? 30 అనగా ఫలించుట అని దాని అర్థం, 60 అనగా ఎక్కువగా ఫలించుట అని అర్థం, 100 అనగా బహుగా ఫలించుట అని అర్థం. బైబిల్లోని పదాలే ఇవి. ఫలించడం, ఎక్కువగా ఫలించడం, బహుగా ఫలించడం. అందుకే 30, 60, 100 అది ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేటువంటి విషయమే. జీవితంలో ఎప్పుడు కానీ అరా కొదువ దీవించు తండ్రి అని ఎవరూ మన కోరుకో. ఎవరైనా మనకంటే ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటే, దేవా నేనెందుకు ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నా, నన్ను కూడా ఆ స్థాయికి తెచ్చిపెట్టు ప్రభు అని. ఇది మానవునికి ఉండే స్వభావం ఇది. అయితే ఆ స్థాయికే మనం వెళ్ళాలి అంటే తప్పనిసరిగా దేవుడు మనం ఏదైతే వాక్యరీతిగా కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం బ్రతకడం నేర్చుకోగలిగితే తప్పనిసరిగా మనం అడిగినా మనం అడగకపోయినా ఆయన నిర్ణయించబడిన కాలములో దేవుడే మనల్ని ఏం చేస్తాడు, ఆయన బహుగా మనలను దీవించగలుగుతాడు, ఆశీర్వదించగలుగుతాడు. అయితే ఇదేమి అనే మాట నీ వ్యక్తిత్వంలో ఇతరుల దగ్గర వినాలి. ఏమిటి? నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో ఇతరుల ద్వారా వినే వ్యక్తిగా నీవు ఉండాలి. అటువంటి జీవితాన్ని నువ్వు కోరుకుని ఆయనకి ఇష్టమైన బిడ్డగా నీవు జీవించిన వ్యక్తివైతే
అద్భుతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు, ఆశ్చర్యకరమైన కార్యాలు నీవు చూడగలుగుతావు. కాబట్టి జీవితపు యొక్క భవిష్యత్తులో ఇహమందు కానీ పరమందు కానీ ఇహపరముల నుండి మనము దీవించబడే వ్యక్తులుగా మనం ఉండాలి అంటే ఆయన యొక్క వాక్యములో ఉన్న ఆయన చిత్తము ఏదైతే ఉందో దాన్ని నీ జీవితం కార్యరూపములో నువ్వు దాల్చి నీవు జీవించిన నాడు తప్పనిసరిగా అద్భుతమైన దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. అందుకే యోబు 37వ అధ్యాయం 5వ వచన భాగములో చూస్తే దేవుడు ఉరుముధ్వని చేయును, మీరు గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును, గొప్ప కార్యములను ఆయన చేయును. చూడండి, దేవుడు ఉరుముధ్వని చేస్తాడు. ఉరుము ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఒక్కసారిగా ఉరుము వస్తే ఉలిక్కి పడిపోతావు. దేవుడు చేసే అద్భుతాలు కూడా ఉరుము తెలియని రీతిగా ఎలాగైతే నీ వినికిడిగా వస్తూ నిన్ను కలవరపెడుతూ ఉంటున్నదో అదే రీతిగా దేవుడు చేసేటువంటి అద్భుతాలు కూడా ఆ విధంగా ఉండగలుగుతాయి. అందుకే దేవుడు ఉరుముధ్వని చెయ్యను, మీరు గ్రహింపలేని ఆశ్చర్యకరమైన కార్యములు చూతురు. నీవు ఆయనకి ఇష్టంగా జీవించిన నాడు ఆయన తనకు ఇష్టమైనట్టుగా నిన్ను ఒక అద్భుతమైన కార్యాలు నీ పట్ల చేసి దేవుడిని నడిపించగలుగుతాడు. దైవవాక్యం చెబుతుంది ఆయన ఎప్పుడు ఎన్నడూ ఎవరిని కూడా వదిలిపెట్టేవాడు కాదు. ప్రతి వ్యక్తిని పరామర్శించేవాడు, తన ప్రేమను పంచిపెట్టేవాడు, నేనున్నాను అనే మాటతో ధైర్యాన్ని ఇచ్చేవాడు, నీలోని దిగులు కలవరం ఆందోళన తొలగించేవాడు, నిబ్బరమైన మనస్సుతో ఉండు అని ఆయన చెయ్యి చాచి నీ భుజము తట్టి ధైర్యపరిచి ముందుకు నడిపించేటువంటి వాడు. అపవాదైన సాతానుడు ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగనివ్వకుండా, మన సేవా జీవితంలో ముందుకు సాగనివ్వకుండా ఎక్కడో ఒక విధమైనటువంటి సమస్యను తెచ్చిపెట్టి కలవరపెట్టి ముందుకు సాగేటువంటి మన అడుగును ముందుకు వేయనివ్వకుండా వెనక్కి లాగేటువంటి ఇబ్బందికరమైన కార్యాలు ఎన్నో సాతానుడు తెచ్చి పెడుతూ ఉంటాడు. అటువంటి విషయాల్లో ఎక్కడ కూడా మనం ఆందోళన చెందవలసిన పని లేదు. ఎందుకు అంటే మీకు తెలిసిన వాక్యం, లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మన లోపల మనకు లోకస్తుల ద్వారా వస్తున్నాయి శోధనలు, లోకస్తుల ద్వారా వస్తుంటున్నది మనకు జీవితంలో ఇబ్బందులు, వాడు పెట్టే సమస్యలు, వాడు మన మీదికి వచ్చేటువంటి కలవరాన్ని కలిగించే కార్యం ఎన్నైనా ఉండని వాని కంటే గొప్పవాడు నా హృదయంలో ఉంటున్నాడు. అదే మన విశ్వాసం. నమ్ముట మన వలననైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. లోకమే ఏకమే మన మీద దాడి చేసినప్పటికీ కూడా మనలో వాని కంటే గొప్పవాడు ఉన్నాడు. నీ మోకాళ్ళు నేల మీద వేసి దేవా సమస్యలే సుడిగుండాల వలె నేను చుట్టుకొని ఎంత నన్ను కృంగదీసిన మానసికంగా నేను నలిగిపోయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా లోకాధికారి తెచ్చి పెడుతున్నాడు, వాని సంబంధులైన భూనివాసులు తెచ్చి పెడుతున్నారు. కాబట్టి వారికంటే బలవంతుడమని నీవు నా ఎదలో ఉంటున్నావు. అదే ఆ ఒక్క విశ్వాసం ఉంటే ఆ విశ్వాసమే ఒక్కొక్క కార్యాన్ని కూడా దేవుడు మన ముందు చేసి పెడతాడు. బైబిల్లో ఏముంది? శత్రువులు మన మీదికి వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తే వాళ్ళందరూ ఒకే దారి వెంబడి వస్తారు. దేవుడు కార్యం చేస్తే ఒక దారి వెంబడి వచ్చి హాని కలిగించటానికి తన బిడలకు వస్తే దేవుడు అక్కడ కార్యం చేస్తే వారు ఎన్ని దారులు గుండా వెళ్ళిపోతారు? చూడండి, ద్వితీయోపదేశకాండం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గాన లోకములో దేవుని బిడలమైన మనము దేనికి కానీ భయపడకూడదు. 28వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నీ మీద పడు నీ శత్రువులను, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును, యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి, వాళ్ళందరూ కూడా కలిసి ఒకే ఒక దారి వెంబడి నీ మధ్యకు వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. 7 త్రోవల గుండా నీ ఎదుట నుండి ఏం చేస్తారు? పారిపోవుదురు. చూడండి, కొద్ది మంది వ్యక్తులు ఏకమై ఒకే దారిని ఎన్నిక చేసుకొని మనకు కీడు కలిగించటానికి వారు రాగలిగితే దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ వచ్చిన వారు ఎవరైతే ఉంటున్నారో
వారి యొక్క కీడు మన మీద పడకనే దేవుడు అక్కడ కార్యం చేసిన తర్వాత ఎన్ని దారుల వెంబడి వెళ్ళిపోతున్నారు? 7 త్రోవల నుండి వెళ్ళిపోతారు. మీకు అర్థమయ్యేటట్టుగా చెబుతా. నేను ఒక బస్ ఎక్కాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎవడో ఒకడు బుద్ధి లేనివాడు బస్సులో బాంబు పెట్టాడు అన్నాడు అనుకోవాడు. డోర్లో నుండి నెమ్మదిగా దిగి, డోర్లో నుండి ఎలాగైతే ఎక్కి వచ్చాడో మళ్ళీ నెమ్మదిగా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి దిగుతాడా? ఒకసారి 2 సార్లు 3 సార్లు బస్సులో బాంబు ఉంది అంటే వెనక గ్లాసు పగలగొడతాడు, ప్రక్క నుండే గ్లాసు పగలగొడతాడు. వాడిక ఏ దారి వెంబడి వెళ్ళాలో ఆ దారి వెంబడి వాడు. ఇతరులకు ఇబ్బంది అయినా పర్వాలే, వారు ఏమనుకున్నా పర్వాలేదు, నా ప్రాణం నేను కాపాడుకోవాలి అని ఒక దారి వెంబడి వచ్చినటువంటి వీరు ఆ దారి వెంబడిని అందరూ వెళ్లకుండా వారికి వచ్చినట్లుగా వెళ్ళిపోతారు. ఎందుకంటే బాంబు పేలితే చచ్చిపోతా నేను. అదే రీతిగా దేవుని యొక్క బిడ్డలమైన మనం క్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడి దేవుని యొక్క స్వాస్థ్యంగా పిలువబడే మన మీదికి శత్రువులు ఎంతమంది వచ్చినా, ఆ వచ్చేటువంటి వారు ఏ కీడు చేయాలని వారు వచ్చినా దేవుడు వారి మధ్యన పెట్టే భయం ఎటువంటిదో మనకు తెలియదు. ఆ భయం అనేది వారిలో దేవుడు పెట్టాడంటే ఆ మార్గం గుండా వెళ్ళరు. కానీ వారికి తోచినట్టుగా ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కు వెంబడి వాడు వెళ్ళిపోగలుగుతాడు. అది దేవుడు అని బిడలమైన మన పట్ల చేసే అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు. మనము నమ్మిన దేవుడు గొప్పవాడు. జీవితంలో ఎక్కడ కానీ దేనికి కలవరపడవద్దు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. దేవుడు పేరు పెట్టి మనం పిలుచుకున్నాడు. ఆయన నామ ముద్ర మీకు వేసేశాడు. మిమ్మల్ని ఎవడు కానీ ముట్టడానికి, తాగటానికి, హాని కలిగించటానికి దేవుడు అధికారం ఇవ్వలేదు. మనమందరం ఆయన స్వాస్థ్యం, ఆయన చేతిలో ఉన్న వ్యక్తులం. కాబట్టి ఆయన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ వ్యవస్థలో జరగాలి అంటే గాన ఆయన ఏది మనకు చెబుతున్నాడో ఆ ప్రకారంగా బ్రతుకుదాం. అప్పుడు మనం ఏ లోకములో ఏది ఆశిస్తామో ఆయన దగ్గర నుండి ఆయనే అద్భుతములు చేసి మనల్ని ఎంతగానో సంతృప్తిపరిచి మన నోటి నిండా నవ్వు పెట్టి మన హృదయమంతా ఒక ప్రశాంతమైన వాతావరణములో దేవుడు పెట్టి నడిపించగలుగుతాడు. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. మంచి యేసయ్యా, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు. ఇశ్రాయేలులకు అర్థం కాలేని దాన్ని చూసి ఇది ఏమి, అర్థం కాలేని పెద్ద కుమారుడు ఏమిటి, పరిశుద్ధాత్మ చేసే కార్యాలను బట్టి ఇది ఏమి, యూహిత సైన్య సమ భీకర రూపిణి ఎవరు ఈమె, అరణ్యములో ప్రియుణ్ణి ఆనుకుని వస్తున్నది ఎవతే. ఇవన్నీ కూడా తండ్రి మా వినికిడికి రాగలిగాయి, మనస్సు పెట్టి గ్రహించగలిగితే. దయచేసి మేము కూడా ఈ లోకములో ఒక వింతగా, ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వ్యక్తుల్లేగా మీరు చేయండి తండ్రి. మీరు కోరుకుంటున్నారు, ఆ విధంగా మేము కోరుకుంటున్నాం. నడిపించేవాడు మీరు ఒక్కరే, బలపరిచే దేవుడు మీరు ఒక్కరే. దేవా, ఈ సమయం మీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఈ లోకములో తండ్రి ఆశ్చర్యాన్ని కలిగించే జీవితం, ఒక వింతైన జీవితం, అనేకులకు ఒక మార్గదర్శకమైన జీవితం ఒక్కొక్కరిలో కూడా మీరు కలిగించండి. బిడ్డలను ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మీరు ఆశీర్వదించండి. బిడ్డల ప్రతి అవసరతను తీర్చండి నాయన. ముఖ్యముగా తండ్రి, మీ దైవజనులు, మీ దైవదాసురాలు అన్నను, అక్కను మీ చేతులకు అర్పిస్తున్నా. పేరు పెట్టి పిలుచుకున్నారు, మీ చేతికి తీసుకున్నారు. దేవా, మీ ఇష్టము చొప్పున నా తండ్రి మీ పనులు చేయిస్తున్నారు, మాట్లాడిస్తుంటున్నారు, జీవింపచేస్తూ ఉన్నారు. అందుకే మీ బిడ్డల జీవితం ఒక వింతగా, ఇదేమీ అనే మాట ఇతరుల నుండి
మీ బిడల వినికిడికి వచ్చేటువంటి పరిస్థితిని మీరు తెచ్చిపెట్టారు. ఇంకనూ బిడల జీవితం ఒక గొప్ప సమూహానికి తండ్రి ఒక వింతైనటువంటి జీవితంగా మీ బిడల మధ్యన తండ్రి మీ బిడల మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, శరీర బలమును మీరు ఇవ్వండి, ఆత్మజ్ఞానముతో మీరు నింపండి. మీ చేతికిచ్చిన సంఘ వ్యవస్థను కొనసాగించనివ్వండి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సేవపరంగా మీ ప్రత్యేకమైన దీవెనలో ఆశీర్వాదాలు మీ బిడ్డలకు అధికంగా మీరు దయచేయండి. మీ చేతులకు ప్రతిష్ఠిస్తూ యేసు క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మా ప్రైస్తలు.